ఆడుకుంటున్నారు ఆ మూడు పక్క పక్కన. రేపు పొద్దున మా వాళ్ళు బర్త్డే పార్టీకి వెళ్తారని చెప్పేసి టెడ్డీ బేర్ కొన్నాం. డీమార్ట్ లో మర్చిపోయాం అది. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మా ఇంట్లో లంచ్ వైట్ రైస్ ఎగ్ కర్రీ. ఇది ఏదో ఉంది మా ఓడి దగ్గర, ఈ కారు తయారు చేయొచ్చంట. ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవన్నీ చేస్తే కారు అవుద్ది. అంతెంత ఉన్నాయో ఇవన్నీ ఎతికి తీయడమే కష్టం అయిపోతుంది. చేస్తావా? ట్రై చేద్దాం. సడన్ గా వర్షం స్టార్ట్ అయింది బయట. స్పీడ్ గా పైకి వెళ్ళి బట్టలన్నీ తీసుకుని వచ్చాం. చాలా లేదు ఆ వర్షంలో తడిసి కెమెరా పాడైపోద్దు. వద్దురే అయిరా. బా ఇంకా పెరిగిపోయింది. ఎండాకాలం ఇలాగా సడన్ గా వేడిగా ఉన్నప్పుడు వర్షం పడితే భలే ఉంటదారా. కవర్లు ఎగురొచ్చేస్తున్నారా? ఈ టైంలో 2 సమోసాలు 2 జిలేబీలు ఎత్తే తిని కూర్చుంటాం. గొడుగు సెట్ చేసి గొడుగు సెట్ చేసి చెప్పులు ఎత్తులేరా రారా. బాబోయ్ చాలా గాలి వేస్తుందిరా. తడిసిపోతున్నాను రా. చూడండి ఇక్కడ ఏదో మొత్తం నిండిపోయింది డ్రైనేజ్. అడగరా మబ్బులా? వాళ్ళ అమ్మ నాన్న నల్లగా ఉంటారు కాబట్టి. మబ్బుల్లో వాటర్ ఉంటదిరా, అందుకే బ్లాక్ గా ఉంటాయి. తేమ అంటారు. వాటర్ ఎవాపరేట్ అయిపోతే మబ్బులు బ్లాక్ గా వస్తాయి అంతే. రోడ్లు నిండిపోయినాయి. ఏమన్నా సడన్ గా గొడిగి రూపోయింది. లోపలికి వస్తే మొత్తం తడిసిపోయావరా. నీకు ఉందరా? ఆగు, నేను ఆనరాని. నేను డెప్ప పగలు కొట్టించకపోతే చెయ్యి, అలాగే చెయ్యి. రేపు పొద్దున్న జలుబుతో పడుకుంది కానీ. పక్కింటి వాళ్ళు విన్నారనుకో నీకు పెళ్ళి అయిపోద్దా. రా ఎడ మీద చూడండి మొత్తం నిండిపోయింది వాటర్. టోపీ బాగుందిరా ఇది. చేపలు పెంచుకోవచ్చు. రేపు ఎండ తడిసిపో. తెచ్చే మన చేపలు తెచ్చే, లేకపోతే పెరిగిపోయింది మళ్ళీ వర్షం. ఇప్పుడే వర్షం తగ్గింది, నీళ్ళన్నీ ఇక్కడ ఆగిది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఒక ఎదవ పని చేస్తున్నాం. ఇప్పుడు ఏం చూపి, చేపని తీసుకెళ్లి ఇందులో చేపలు ఉన్నాయి కదా, ఆ చేపల్ని ఇందులో వదులుతాం అనమాట. బ్లాక్ వదిలితే బాగుంటది కదా. వదులు ఒకటి వదులు. వచ్చిందా? ఏది వదులు కింద. నేను ఎదురా ప్రశాంతం కాసేపు ఫుల్గా ఈత కొట్టింది. ఏం కాదు కదా దానికి, మంచి నీళ్ళే కదా ఇవి. రే నా కాలు దగ్గరకు వచ్చిందిరా. దీనికి ఈత వచ్చిరా? నేను తీరంలో ఉన్న చేపకి ఈత వచ్చాను, నువ్వు ఆడడం సరిపోయిందిరా బాబు. ఇద్దరు బయట వేస్తే ఇంకేం కనబడదు, ఇంక అయిపోయినట్టే. దాని దగ్గర తీసుకెళ్ళి ఒక చాట వదలవలసిందిరా. ఎక్కడుంది దాకుంది ఇక్కడ. అదిగో పట్టుకో. అరే అలా కొడతావేంట్రా. అది ఇప్పుడు 1 by 1 అది వైట్ది. అది వేసావా దొరకదు, ఇంక కనబడదు, చిన్నది కదా. ఇప్పుడు ఈ వైట్ చేప కూడా వదులుతున్నాం వీటితో పాటు. కనబడుతుంది కదా, కనబడిద్దిలే. చూస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తుంది. ఆడుకుంటున్నారు ఆ మూడు పక్క పక్కన. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది, తీసేయాలి అర్జెంట్ గా. ఈ మూడు భలే ఆడుకుంటున్నాయి. వెంటనే వెళ్ళిపోతాం, మళ్ళీ మనం కిందకి వెళ్ళిపోతాం కదా. ఏమొచ్చినాయిరా వేడిగా? పకోడీ, సమోసా, పఫ్. వర్షం ఆగిపోయింది, ఎండ కూడా వచ్చింది. అదిగోండి ఎంత ఎండ వచ్చిందో. మేము ఎక్కడికి వెళ్తున్నారా? మనం కాదు, డీమార్ట్ కి వెళ్తున్నాం. మేము స్టేడియం కి టికెట్లు కొనుక్కుని వెళ్ళి అంత రిచ్ కాదు, అందుకని ఇంట్లోనే చూస్తాం. క్లైమేట్ మాత్రం అసలు అదిరిపోయింది చూడండి.
మామూలుగా లేదు. పద వెళ్దాం పద. ఇక్కడ పార్కింగ్ లో కూడా ఎన్ని నీళ్ళు ఉన్నాయో. చేపలు ఇక్కడ వేయాల్సిందిరా, మనం తప్పని చేసాం. పద రండి. ఎంత చిన్నగా ఉంది ఏంటి ఇది? లీచీరా లీచీ 10 రూపాయలు అంట. ఒకటి తీసుకుందామా? మొత్తం 10 రూపాయలా? మొత్తం అంతా 10 మొత్తం అంతా 60 రూపాయలు. ఒకటి 10 రూపాయలు. ఒకటే కూడా సింగిల్ కూడా చింపేద్దాం. ఇదేంటి? హిట్. ఇదేంటి? హిట్ 3 రా. నేను కొడతాను. అదేంటో చెప్పరా నువ్వు? నువ్వు పెద్ద ఆర్టిస్ట్. చూడరా. నేను ఇప్పుడు మ్యూజిక్ కొడుతున్నా. అదేంటో చెప్పరా. ఏంట్రా నువ్వు కొట్టుకుంటూ నువ్వు పాడేస్తున్నా. నువ్వు ఏదో చెప్తావు కదా కరెక్ట్ గా. అదే కొట్టి అందాం అనుకుంటే నువ్వేం చెప్పట్లేదు. ఈ రోజు ఏంటో తెలుసా? సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. నాకు టెన్షన్ లేదు, నువ్వే టెన్షన్ పడాలి. ఎందుకంటే మేము ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాం కదా. నువ్వే టెన్షన్ పడాలి. ఇది గెలవలేదు అనుకో, నెక్స్ట్ 2 గెలవాలి. అలా చేస్తున్నావు. టాస్ టైము, టాస్ పడుతుంది. టాటా కరువు వచ్చింది. ధోని ఉన్నాడు కదా. ధోని లేడన్నా. మొన్న ధోని అన్నాడు. నేనే నాకే గ్యారెంటీ. అవునా? బౌలింగ్ ఫస్టా? ఓడిపోతారులే మీరు. టీ మార్ట్ నుంచి వచ్చేసి నూడిల్స్ తింటున్నాం. ఇప్పుడే పెద్ద పెంట జరిగింది. మామూలు పెంట కాదు. రేపు పొద్దున మా వాళ్ళు బర్త్డే పార్టీకి వెళ్తారని చెప్పేసి టెడ్డీ బేర్ కొన్నాం. ఆ టెడ్డీ బేరు కరెక్ట్ గా టీ మార్ట్ లో ప్యాకింగ్ సంచులో బండిలోకి ప్యాకింగ్ పెట్టుకున్నప్పుడు తీసి పక్కన పెట్టాను వేరే ట్రాలీ మీద. మర్చిపోయాం అది. అప్పుడు బయటకు వచ్చి అరగంట అయింది. నేనే పెట్టింది ఎవడు? తప్పు చేసింది ఎవడు? ఇప్పుడు భారిస్తుంది ఎవరు? మేము. మన డబ్బులు గట్టిగా మాక్సిమం ఉంటే ఆ ట్రాలీ మీద పెట్టిన అప్పుడే గంట అయిపోయింది. ఉంటదంటావా? ఉంటే మాత్రం రేపు నేను తీసుకెళ్ళి ఇబాకాలో ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను రా. ఎంత తింటే అంత. ఆ ఎక్వేరియం కొందామంటే మా అక్క వద్దంటుంది. అదే వీళ్ళమ్మ వద్దంటున్నారు అనమాట. లేకపోతే మంచి ఎక్వేరియం కొందాం అనుకున్నాను. ఎండలు కదా, బయట వేడిగా ఉంటుంది హాల్లో, చచ్చిపోతాయి చేపలు. సమ్మర్ వెళ్ళిపోయిన తర్వాత కొందామంది. వచ్చేసాం డీమార్ట్కి. ఉందో లేదో అక్కడ ఎదర పెట్టాను రా. పద స్ట్రైట్ పద. నీకు నార్మల్ గానే కలజోలు లేకపోతే కనపడదు. లేదురా స్ట్రైట్ పద. స్ట్రైట్. మనం బళ్ళు ఎక్కడ ఆపం? లేదురా తీసేశారు. చెప్పాను కదరా మన డబ్బులు గట్టి అని. ఎవరో తీసి కస్టమర్ కేర్ లో పెట్టారంట. చూడాలి ఉందో లేదో. టెడ్డీ బేర్ టాయ్ మర్చిపోయాం. టెడ్డీ బేర్ ట్రాలీ మీద మర్చిపోయాను అనమాట. అక్కడ ఇందాక అది బండిలో పెట్టేటప్పుడు ఇది అక్కడ పెట్టాం పెద్దది కదా అని మర్చిపోయాం. మరి బ్లాగ్ తీసుకొద్దాం మరి నేను మర్చిపోయానని. ఫైనల్ గా వచ్చిందనమాట. ఇది దొరికిందన్న సంతోషం కన్నా అడిగి రేపు పొద్దున ఇవాక ఐస్ క్రీమ్ దొరుకుద్దని ఆనందం ఎక్కువైపోయింది. పోయి ఉంటే 1000 రూపాయలు బొక్క అయ్యేది, మళ్ళీ కొనాల్సి వచ్చేది. కానీ మర్చిపోతే మళ్ళీ ఆయన బాగున్నారా? మర్చిపోతే చాలా ప్రాసెస్, మన డీటెయిల్స్ అమ్మో చాలాసేపు పట్టేసింది. బుద్ధి వచ్చింది ఇంకోసారి మర్చిపోకూడదని. అయ్య బాబోయ్ 4 బాల్లో ఎంత స్కోరు? నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. నువ్వు పిచ్చి కుక్క కరిసిన కుక్కలా ఉన్నావు. అదే బాబోయ్ నో బాలు. డీమార్ట్ నుంచి తీసుకొచ్చాం కదా. ఇది అలా ఫ్రెష్ నలానా ఏదో మీకు అర్థమైతే చెప్పండి, కింద కామెంట్ చేయండి. లిచీ జ్యూస్ అంటారు ఇది. టేస్ట్ వద్దు. దీనికి స్ట్రా కూడా ఇచ్చాడు అనమాట ఆడే. స్ట్రాతో మనకు పని లేదు. టేస్ట్ చూడరా. ఎగ్జాక్ట్లీ. అరే పెద్ద బ్లాగర్ వేరా, నువ్వు పెద్ద ఫుడ్ బ్లాగర్ వేరా. సేమ్ జెల్లీ ఫ్లేవరు. ఇది నార్మల్గా మనం జెల్లీలు తింటాం కదా, తాగుతున్నట్టుంది అంతే. లిచీ జ్యూస్ అని రాసింది. నీకు లిచీ ఫ్లేవర్ ఏమో. లిచీ తిన్నావా? తినలేదు ఎప్పుడు. నాకు ఆ ఫ్లేవర్ ఏం రావట్లేదు. బాగానే ఉంది. 10 రూపీస్ అంటే ఇది. అది మై మ్యాటర్. యాజ్ యూజువల్ ఈ రోజు కూడా చెన్నై ఓడిపోయింది. మా చిన్నోడు మామూలు హడావిడి చేయలేదు. హడావిడి తీయలేదు. నాకు కోపం వస్తుంది. ఏం చేస్తాం, మన వాళ్ళు అలా ఆడితే మనం ఏం చేయలేం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.